బై మిస్టేక్లో జరిగిన దానికి ఇలాంటి కొత్త వస్తువులు తయారయ్యాయి. మన ప్రపంచంలో ఎప్పుడైనా మిస్టేక్స్ జరిగితే అద్భుతాలు జరిగినవి కూడా ఉన్నట్టున్నాయి. అలాంటిదే ఈ ఇన్వెన్షన్లోంచి ఈ రియాక్షన్. ఇంతకీ నా మిస్టేక్ ఏంటో తెలుసా? ఇడ్లీ పిండి తయారు చేద్దామని ఇడ్లీ రవ్వ బదులు బొంబాయి రవ్వ వేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామా అని ప్లాన్ ఆలోచించి రవ్వ దోశ ఎలాగో చేసుకుంటాము, అదే మనము దిబ్బ రొట్టెలాగా ఎలాగో వేసుకుంటాం, ఉత్తప్పం వేసుకుంటాం. కానీ కొత్తగా వెరైటీ చేద్దామని చెప్పి ఈ పిండిలో మైదా పిండి, బియ్యం పిండి, రవ్వ కలిపేసి బాగా ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొంచెం నువ్వుల పప్పు అన్నీ వేసి శుభ్రంగా కలిపి కొంచెం నూనె వేసి బాగా కలిపేసి దాన్ని బాగా ఒత్తేసాను. 2 నిమిషాలు నానబెట్టేసి ఒత్తేసి దాంట్లో ముక్కలు స్క్వేర్ ముక్కలుగా కట్ చేసేస్తే దాన్ని నూనెలో వేసి వేయించేస్తే ఇంకా చూసుకోండి, రుచి అంటే రుచి. ఇవి ఎలా వేయించాలి అంటే కొంచెం నూనె వేడివేడి మరుగుతున్నది కాకుండా వెచ్చగా ఉన్న నూనెలో స్లోగా వేస్తుంటే గోల్డెన్ రంగు వస్తాయి. ఆ రంగుతో రుచి పెరుగుతుంది. ఎప్పుడైనా మీరు ఇడ్లీ రవ్వ బదులు బొంబాయి రవ్వ వేసి ఇడ్లీలు చేశారా? అది మనము రవ్వ ఇడ్లీలో చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇలాంటి వస్తువులు ఇడ్లీలో చేసుకుంటే చప్పగా ఉంటాయని నా ఉద్దేశం. మీరేమంటారు? ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వాయులు తీస్తుంటే అబ్బా పిల్లలు ఎగబడి తింటారు. సమ్మర్లో సెలవులు వచ్చే ముందు ఇలాంటివి తయారు చేసి పెట్టారు. సబ్స్క్రైబ్ చేసుకొని కనెక్షన్లో ఉండండి రా బాబు.